నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు సెమీకండక్టర్ తయారీ ఏఐలో పురోగతి దిశలో ముందడుగు పాక్స్ సిలికా కూటమిలో చేరిన భారత్ అందనున్న సభ్య దేశాల సహకారం అంతరిక్షంలో భారత డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు ఇంపాక్ట్ ఏఐ సదస్సులో అగ్నికుల్ కాస్మోస్ తో ఒప్పందం చేసుకున్న నీవ్ క్లౌడ్ ఇంపాక్ట్ ఏఐ సదస్సులో 7 ఒప్పందాలు చేసుకున్న ఏపీ అమరావతి క్వాంటమ్ వ్యాలీపై ప్రపంచం మాట్లాడుకునే రోజు వస్తుందన్న సీఎం దేశంలో ఏఐ అభివృద్ధికి వార్ రూమ్ ఏర్పాటు చేయాలన్న రేవంత్ హైదరాబాద్ అనువైనదని వెల్లడి కేంద్రంలో ప్రత్యేక శాఖ ఏర్పాటుకు సూచన తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్ ఏర్పాటుకు సిద్ధమన్న ముఖ్యమంత్రి పెట్టుబడులతో రావాలని ఢిల్లీ సదస్సులో పారిశ్రామికవేత్తలకు పిలుపు కల్తీ నెయ్యి అంశంపై దద్దరిల్లిన ఏపీ శాసన మండలి శ్రీవారి ఫోటోలతో వైసీపీ సభ్యుల ఆందోళన జగన్ డైరెక్షన్లోనే చేశారని మంత్రులు మండిపాటు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారన్న సుప్రీంకోర్టు నవంబర్ 18 లోపు విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు ఆదేశం సెమీకండక్టర్ తయారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అద్భుత పురోగతి సాధించే దిశలో భారత్ కీలక ముందడుగు వేసింది. ఈ రంగాల్లో అగ్రగామి దేశాలు సభ్యులుగా ఉన్న పాక్స్ సిలికా కూటమిలో చేరింది. ఏఐ కీలక ఖనిజాల కోసం అమెరికాతో చారిత్రక ఒప్పందం ఖరారు చేసుకుంది. ఏఐ కీలక ఖనిజాలు సరఫరా చైన్ భద్రత ఆర్థిక రంగాల్లో సభ్య దేశాల నుంచి గొప్ప సహకారం పొందే అవకాశం దక్కించుకుంది. కీలక ఖనిజాలు కృత్రిమ మేధస్సు సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన పాక్స్ సిలికా వ్యూహాత్మక కూటమిలో భారత్ అధికారికంగా చేరింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వేదికగా ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్, అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి జాకబ్ హెల్బర్గ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమెరికా రాయబారి సెర్గియో గోర్ పాక్స్ సిలికా అనేది సామర్థ్యాల కలయికగా అభివర్ణించారు. స్వేచ్ఛాయుత ప్రజలు ఏకమైతే భవిష్యత్తు వారిదే అవుతుందని చెప్పడానికి పాక్స్ సిలికా ఒక నిదర్శనమని అమెరికా మంత్రి జాకబ్ హెల్బర్గ్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడం సహా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీ కృషితో యావత్ ప్రపంచం భారత్పై పూర్తి విశ్వాసం కనపరుస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ క్రమంలో కుదిరిన ఈ ఒప్పందం వల్ల భారత్లో సెమీ కండక్టర్ తయారీకి అనువైన వాతావరణం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. Prime Minister Shri Narendra Modi ji has created trust in our country. The entire world trusts India because we have a large talent pool and we have conducted our foreign policy in a way which creates that trust. And as a part of that, today the Pax Silica was signed, which is very important for semiconductor supply chain, semiconductor manufacturing, chip design, for getting that entire semiconductor ecosystem well established in our country. కీలక ఖనిజాలు ఏఐ కోసం సురక్షితమైన వినూత్నమైన నమ్మకమైన ప్రపంచ స్థాయి సరఫరా వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో 2025 డిసెంబర్లో పాక్స్ సిలికా కూటమిని ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్ 12న వాషింగ్టన్లో జరిగిన పాక్స్ సిలికా సమ్మిట్లో ఆస్ట్రేలియా, గ్రీస్, ఇజ్రాయెల్, జపాన్, ఖతార్, దక్షిణ కొరియా, సింగపూర్, యుఏఈ, యూకేలు సంతకాలు చేశాయి. ముడి సరుకుల నుంచి సెమీ కండక్టర్లు, ఏఐ మౌలిక సదుపాయాల వరకు అన్ని దశల్లో ఆర్థిక సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నెలకొల్పడం ఈ కూటమి ప్రధాన లక్ష్యం. అంతరిక్షంలో భారత్ తొలి ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు దేశీయ డీప్ టెక్ క్లౌడ్ ప్లాట్ఫామ్ నీవ్ క్లౌడ్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ వేదికగా భారత్ మొట్టమొదటి స్వదేశీ ఏఐ డేటా సెంటర్ మాడ్యూల్ను లో ఎర్త్ ఆర్బిట్లో ప్రయోగించేందుకు ప్రైవేట్ స్పేస్ అంకుర సంస్థ అగ్నికుల్ కాస్మోస్తో నీవ్ క్లౌడ్ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది చివరి నాటికి పైలట్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశ ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాల్ని సురక్షితంగా ఉంచే దీర్ఘకాలిక దృష్టితోని ఈ అడుగు వేసినట్లు నీవ్ క్లౌడ్ వ్యవస్థాపకుడు సీఈఓ నరేంద్ర సేన్ తెలిపారు.
అంతరిక్షంలో కేవలం ఒక డేటా సెంటర్ను మాత్రమే నిర్మించడం లేదని పూర్తిగా కొత్తదైన ఆర్బిటల్ ఇన్ఫరెన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అంతరిక్షంలో ఏర్పాటు చేసే ఈ ప్లాట్ఫామ్ను ఆర్బిటల్ ఎడ్జ్ లేయర్గా డిజైన్ చేస్తున్నట్లు నీవ్ క్లౌడ్ చీఫ్ ఏఐ ఆఫీసర్ విజయ్ కుమార్ నాడార్ చెప్పారు. స్వదేశీ రాకెట్ ప్రయోగ సామర్థ్యాన్ని, ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఏకతాటిపైకి తెస్తున్న ఈ ప్రయోగం అంతరిక్ష ఆధారిత కంప్యూటింగ్ రంగంలో భారత్ను గ్లోబల్ లీడర్గా నిలపనుందని నిపుణులు భావిస్తున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీపై ప్రపంచమంతా మాట్లాడుకునే రోజు అతి సమీపంలోనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచానికి క్వాంటం కంప్యూటింగ్కు సంబంధించిన పరికరాలను కూడా తయారు చేసేలా క్వాంటం ఎకోసిస్టానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయన్న చంద్రబాబు ఈ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే దిశలో క్వాంటం ఎకోసిస్టమ్ను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. ఈ సదస్సు వేదికగా ఏపీ సర్కారు వేర్వేరు సంస్థలతో 7 ఒప్పందాలు చేసుకుంది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏఐ యాక్సిలరేటర్స్ ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై సెషన్లో పాల్గొన్నారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి చంద్రబాబు ఈ సెషన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో ఏపీ సర్కార్ క్వాంటం ఏఐ నైపుణ్యాభివృద్ధి, మౌలిక వస్తువుల అభివృద్ధి కల్పించే దిశలో వివిధ సంస్థలతో 7 ఒప్పందాలు చేసుకుంది. క్వాంటం ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు యుఎన్ఐఐసిసితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. క్వాంటం ఏఐ, సైబర్ సెక్యూరిటీలో 1,00,000 మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ఐబీఎంతో మరో ఎంఓయూ చేసుకుంది. ఏపీలో క్వాంటం ఏఐ వర్సిటీ ఏర్పాటుపై ఎన్ఐఈఎల్ఐటీతో ఒకటి, రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్ 5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా మరో ఒప్పందం చేసుకుంది. ఏపీలోని 50 ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ క్వాంటం టెక్నాలజీని బలోపేతం చేసేలా భారత్ జెన్, నెక్స్ట్ జెన్, ఐబీఎంలతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. ఏఐ అకాడమీ, ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటుకు క్యాలిబో ఏఐ సంస్థ కూడా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు వైజర్ సంస్థతో మరో ఎంఓయూ కుదుర్చుకుంది. ఏపీలో ఏఐ ట్యూటర్ ఏర్పాటుకు ఐఐటీ మద్రాస్తో ఏపీ సర్కార్ ఇంకో ఎంఓయూ కుదుర్చుకుంది. అనంతరం మాట్లాడిన చంద్రబాబు డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు వెళ్లటంపై ఏపీ దృష్టి సారిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని, వాటిలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఈ సదస్సులో భాగంగా చంద్రబాబు అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హలే, ఆరామ్కో ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ ఐతుకర్లతో సమావేశమై ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు. లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్, ఆధార్ ఫౌండర్ సిటీఓ శ్రీకాంత్ నాదముని, కాలిఫోర్నియాకు చెందిన ఖోస్లా వెంచర్స్ ఎండీ వినోద్ ఖోస్లాతో ముఖ్యమంత్రి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ఏఐ స్టార్టప్ విలేజ్ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సదస్సులో మాట్లాడిన సీఎం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ ముందంజలో ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరముందని నొక్కి చెప్పారు. పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన నష్టాలను గుర్తు చేసిన సీఎం ఈసారి భారత్ అలాంటి తప్పిదాలను చేయకూడదని హెచ్చరించారు. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలన్న సీఎం హైదరాబాద్ లో ఆ వార్ రూమ్ ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. ఏఐ రాకతో ఉపాధిపై తలెత్తుతున్న ఆందోళనలు ప్రస్తావించిన సీఎం యువతను ఏఐ ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. స్టార్టప్లకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఏఐ స్టార్టప్ విలేజ్ ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ వచ్చి ఏఐ రంగంలో పెట్టుబడి పెట్టాలని టెక్నాలజీ దిగ్గజాలను సీఎం కోరారు. Today we are witnessing the rise of our greatest invention, that is AI. India must become a leader in all layers of AI: chips, green energy, data storage, platforms, applications and services. We must create a roadmap to ensure real leadership in top 3 layers. Secondly, India must create a war room with center and states to monitor and respond to AI developments. An AI war room for India is crucial because developments in AI can be very quick.
Hyderabad can build an AI war room for India with support of Government of India. I invite you to Telangana for discussions, for partnerships. I welcome global and national institutions to work in my state in AI. ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ సదస్సులో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చైన్ సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆధునిక సాంకేతికత వినియోగంలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. సాంకేతిక ఫలాలను అందరికీ చేరువ చేసేలా ఏజెంటిక్ ఏఐపై దృష్టి సారించామన్నారు. కృత్రిమ మేధస్సు ఉద్యోగాలపై పెను ప్రభావమే చూపుతుందనే వాదన రోజురోజుకు బలపడుతోంది. ప్రపంచ కార్మిక మార్కెట్లను కృత్రిమ మేధస్సు రూపంలో ఒక సునామీ ముంచెత్తనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎండీ క్రిస్టాలినా జార్జియేవా హెచ్చరించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్నామే ప్రపంచవ్యాప్తంగా సుమారు 40% ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడుతుందని వివరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఏకంగా 60% ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని ఐఎంఎఫ్ ఎండీ తెలిపారు. భారత్లో ఇది 26%గా ఉండవచ్చన్నారు. సులభంగా యంత్రాలతో చేయగల ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ముప్పును ఎదుర్కొంటాయని చెప్పారు. ఇది మొదటి ఉద్యోగం కోసం ఎదురుచూసే గ్రాడ్యుయేట్లకు ఆందోళన కలిగించే విషయమని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ సాంకేతికతను సరిగ్గా వినియోగించుకుంటే కొత్త అవకాశాలు, ఉద్యోగాలు పెద్ద ఎత్తున పుట్టుకొస్తాయని వివరించారు. ఈ సందర్భంగా ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ తీసుకుంటున్న చర్యల్ని ఐఎంఎఫ్ చీఫ్ కొనియాడారు. పన్నులు, కార్మిక మార్కెట్లలో భారత్ చేపట్టిన లోతైన నిర్మాణాత్మక సంస్కరణలు ఏఐ సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేస్తున్నాయని ఆమె తెలిపారు. బ్యాంకింగ్, కార్పొరేట్ రంగాలు బలంగా ఉన్నాయన్నారు. ఏఐని ప్రజాస్వామీకరించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. మాతృభాషలో ఉన్నత విద్యను బోధించడం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణలో కృత్రిమ మేధను వినియోగించుకునే అవకాశాలపై ఏఐ, డీప్ టెక్ స్టార్టప్ సీఈఓలతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారు. 16 స్టార్టప్ల సీఈఓలు, వ్యవస్థాపకులతో ప్రధాని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేసిన పలువురిని ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు. దేశీయ డిజిటల్ ఆవిష్కరణలకు యూపీఐ ఒక అత్యుత్తమ ఉదాహరణ అని పేర్కొన్నారు. భారతీయ ఉత్పత్తులపై నమ్మకం ఉంచాలని సూచించారు. భారతీయ భాషలు, సంస్కృతిని ప్రోత్సహించడం అత్యంత ఆవశ్యకమని ప్రధాని పేర్కొన్నారు. మాతృభాషలో ఉన్నత విద్యాభ్యాసానికి వీలుగా ఏఐ టూల్స్ను అభివృద్ధి చేయాలని కోరారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెరగటం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని సూచిస్తోందని మోదీ తెలిపారు. దేశంలో ఏఐ ఎకోసిస్టమ్ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషిని స్టార్టప్ సీఈఓలు ప్రశంసించారు. ఏఐ ఆవిష్కరణల కేంద్రంగా భారత్ క్రమంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. కల్తీ నెయ్యి అంశంపై శాసన మండలి మరోసారి దద్దరిల్లింది. హెరిటేజ్కు, ఇందాపూర్ డైరీకి ఉన్న సంబంధంపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషేనురాజు మరోసారి తిరస్కరించారు. వెంటనే ప్రశ్నోత్తరాలను సాగకుండా వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలు, ప్లకార్డులు పట్టుకుని చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలతో నిరసన తెలపడంపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో సభకు ఎలా వస్తారని నిలదీశారు. చట్టసభలో మహోపచారానికి పాల్పడ్డారంటూ మంత్రులు మండిపడ్డారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యల్ని అనుమతించకూడదంటూ మంత్రి పయ్యావుల చైర్మన్ను కోరారు. అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే మండలి మధ్యాహ్నానికి వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన పరిస్థితి మారకపోవడంతో శాసన మండలి సోమవారానికి వాయిదా పడింది. దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది, స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామిని తీవ్రంగా అవమానించారని మండలి చైర్మన్ చాంబర్ వద్ద లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన తెలిపారు. మండలి వాయిదా వేయగానే వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఫోటోలతో కూడిన ప్లకార్డుల్ని బల్లలపై పడేసి వెళ్లారని ఎన్డీఏ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన మహాపచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ మతాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు అవమానించారని, ఇలాంటి చర్యకు ఎలా అంగీకరిస్తారని మండలి చైర్మన్ను మంత్రులు నిలదీశారు. వైసీపీ చేసింది తప్పేనని, వాళ్లను పిలిచి మాట్లాడతానని మంత్రుల్ని చైర్మన్ సముదాయించారు. అయితే వైసీపీ సభ్యులతో బహిరంగ క్షమాపణలు చెప్పించి లెంపలేసుకునేలా చేయాలని కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై లోకేష్ నేతృత్వంలో అత్యవసరంగా సమావేశమైన కూటమి ఎమ్మెల్సీలు దేవుడి ఫోటోతో మహోపచారానికి పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించారు.
ఎన్డీఎల్పీ భేటీ నుంచి సోము వీర్రాజు బీజేపీ జాతీయ పెద్దలకు ఫోన్ చేసి చెప్పారు. ఇదంతా పథకం ప్రకారం జగన్ డైరెక్షన్లోనే చేయిస్తున్నట్లుందని ఎన్డీఏ ఎమ్మెల్సీలు ఆరోపించారు. హిందువులకు జగన్, వైసీపీ సభ్యులు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ఇది వెంకటేశ్వర స్వామి పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ విధానమా అని నేను అడుగుతున్నాను. ఈ సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు. మీ రాజకీయాల కోసం, మీ దుర్మార్గాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా? దీనివల్ల హిందువుల మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయి. ప్లెకార్డులు పట్టుకురావడమే తప్పు అనేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకొచ్చి నిర్లక్ష్యంగా విసిరేసి బూట్లతో వచ్చి అపచారం చేసినటువంటి మీ దుర్మార్గాన్ని మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. శాసన మండలిలో చెప్పులు, బూట్లు తీసేసే వెంకటేశ్వర స్వామి ఫోటోలు ప్రదర్శించామని వైసీపీ మండలి పక్షనేత బొత్స సత్యనారాయణ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. సభ వాయిదా తర్వాత ఫోటోలు పడేయలేదని, తానే సమీకరించి టేబుల్పై పెట్టానని చెప్పుకొచ్చారు. చెప్పులు బూట్లు వేసుకొని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి బుద్ధి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడండి, కెమెరాలు చూడమండి ఒక ఫోటోని తీసుకొచ్చి. ఎందుకండి ఈ కుంటి సాకులు? మేము అవమానించలేదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పుష్కరాల సమయంలో గోదావరి పవిత్రతను కాపాడుతూ కాలుష్యానికి గురికాకుండా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి పుష్కరాల వేళ నదీ కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శాసనసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఇప్పటికే పుష్కరాల నిర్వహణకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్టు నిమ్మల తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. భక్తుల రద్దీ ఆ యొక్క నది యొక్క పవిత్రత మీద, పొల్యూషన్ మీద పడకుండా ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళడానికి 125 స్నానఘట్టాలు ఎక్కువ మన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా క్లియర్ గా మనం దాన్ని నియంత్రించి నిషేధం కూడా విధించడం జరిగింది అధ్యక్ష. మరుగుదొడ్లు కానీ, మురుగునీరు కానీ, చెత్త సేకరణ ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా నదులకి ఇన్వాల్వ్ కాకుండా అవి కూడా ఏర్పాట్లు చేయాలని, కిలేరు నుంచి పోలవరం నుంచి కూడా కొంత వాటర్ని ముందుగానే సమ్మర్లో రిజర్వ్ చేసుకుని ఈ వాటర్ను కూడా ఎక్కువ మనం ఫ్లో చేస్తే సాధ్యమైనంత వరకు కొంత పొల్యూషన్ కూడా కొంత తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. నక్సల్స్ అడవులు వీడి జనజీవన స్రవంతిలోకి రావడం తప్ప మరో మార్గం లేదని మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ఈటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మావోయిస్టు ఉద్యమం కొనసాగడం చాలా కష్టమని అన్నారు. గతంలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు, వెట్టి చాకిరీ, దొరతనం వంటి సమస్యలు తమను మావోయిస్టు ఉద్యమం వైపు అడుగులు వేసేలా పురుగొల్పినట్టు మల్లోజుల పేర్కొన్నారు. బసవరాజు బ్రతికుండగానే నేను, ముప్ప లక్ష్మణరావు గారు, ఈ దేవి, గణపతి, మేము నలుగురం కూర్చొని ఇది వాళ్ళని దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యమ సమస్యల్ని విశ్లేషించుకొని అంచనా చేసుకొని ఒక సర్క్యులర్ రాసినాం. అది చాలా సమగ్రమైనటువంటి సర్క్యులర్. దీన్ని పట్టుకొని మనం ఎట్లా పనిచేయాలన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను బయటికి రావడంతో డిసిషన్ నేను తీసుకున్నట్టుగా కొంతమందికి అర్థమవుతుంది. అది తప్పు. ఆయుధాలు వదిలిపెట్టాలన్నటువంటి డిసిషన్ మా జనరల్ సెక్రటరీ బసవరాజు గారే 2024 ఏప్రిల్ నాటికి వచ్చేసిండు. కాబట్టి మార్పులు వచ్చినాయో మేము బయటకు వచ్చినాం కదా. నాటికి ఉన్నటువంటిది దొరతనం, ఈనాడు ఉన్నటువంటిది కార్పొరేటీకరణ.
తెలంగాణలోని పంచాయతీలకు మరోసారి 15వ ఆర్థిక సంఘం నిధుల్ని కేంద్రం విడుదల చేసింది. ఫలితంగా 387.53 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి విడుదలయ్యాయి. ఇప్పటివరకు 3 విడతల్లో మొత్తం 1034 కోట్ల రూపాయలని కేంద్రం విడుదల చేసింది. పంచాయతీలకు విడతల వారీగా పెండింగ్ నిధులు విడుదల చేస్తున్న కేంద్రం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో తాజా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి ఇంకా కేంద్రం నుంచి 2,000 కోట్లు రావాల్సి ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు ట్రయల్ను నవంబర్ 18లోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఈ కేసు ట్రయల్ కోసం సీనియర్ న్యాయాధికారిని నియమించి రోజువారీ విచారణ జరిగే విధంగా చూడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ హైకోర్టును ఆదేశించింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఫాల్ట్ బెయిల్ వచ్చేందుకు అనుకూలంగా ఛార్జిషీటు దాఖలు చేశారని పేర్కొంది. అప్పట్లో తప్పు చేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని నిలదీసింది. ఇప్పటికీ నిందితుడితో పోలీసులు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు కనిపిస్తోందన్న ధర్మాసనం తదుపరి దర్యాప్తు చేతకాకపోతే కేసును సీబీఐకి అప్పగించాల్సి వస్తుందని పేర్కొంది. డ్రైవర్ హత్య కేసులో తన భార్య లక్ష్మీదుర్గపై పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయడంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. గన్మెన్లో వ్యక్తిగత సిబ్బంది లేకుండా శాసన మండలి సమావేశాల నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. డ్రైవర్ హత్య కేసులో ఇప్పటికే అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో దారుణం చోటు చేసుకుంది. రాజక్కపేట శివార్లో కాంగ్రెస్ నాయకుడు బాలరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. రాజక్కపేట నుంచి చెల్లాపూర్లోని తన ఇంటికి బైక్పై వెళుతూ ఉండగా బాలరెడ్డిని దుండగులు హత్య చేశారు. భూ వివాదం కారణంగా రేణుకారెడ్డి, ఆమె కుమారుడు సోమిరెడ్డి హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు లొంగిపోయినట్లు వెల్లడించారు. భారత్ పాక్స్ సిలికా కూటమిలో చేరడం సహా అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. బ్యాంకింగ్, మెటల్ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపగా సెన్సెక్స్ 316 పాయింట్లు పెరిగింది. ఉదయం 82,272 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 82,206 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. పాక్స్ సిలికా కూటమిలో చేరుతూ భారత్ సంతకాలు చేసిన తర్వాత కొనుగోళ్ల జోరు పెరిగింది. ఈ క్రమంలో 83,132 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివర్లో మదుపర్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా 82,815 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 117 పాయింట్లు పెరిగి 25,571 పాయింట్ల వద్ద ముగిసింది.